తెలంగాణని పాలించిన తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేసిన తప్పులకు తెలంగాణకి సగటు ఆంధ్రుల్ని ఆంధ్ర కొడుకులు అని చెప్పి 10 సంవత్సరాలు 2వ తరగతి ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా తిట్లు తినుకుంటూ ప్రజలు మొదలు పడతా ఉంటే నన్ను కూడా వచ్చి తిట్టేవాళ్ళు. ఏం ఆంధ్ర కొడుకానికి ఇక్కడేం పని చెప్పి మా ఆస్తులు దెబ్బనీకి వచ్చినవరా నువ్వు అని తెలంగాణ నాయకులు తిట్టేవాళ్ళు. నన్ను నాకు వారి మీద కోపం రాలేదు వాళ్ళు తిట్టినందుకు. వీళ్ళు నన్ను తిట్టడానికి కానీ ఆంధ్రులను తిట్టడానికి కానీ మేము ఎక్కడ తప్పు చేశాం? పాలించింది చంద్రబాబు నాయుడు గారి తిట్లు మాక, పాలించింది తెలుగుదేశం తిట్లు ప్రజలక. మీరు తిట్టాలంటే పాలక వర్గాలను తిట్టుకోండి, చొక్కా పట్టుకొని బయటికి లాగాలంటే పాలక వర్గాలను తిట్టుకోండి. పాలనకి దూరంగా ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తెలంగాణ నాయకులు తిడతా ఉంటే నాకు చాలా ఆవేదన కలిగింది. భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు కల్పించింది. అలాంటిది మా దేశంలోని మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాలా? డీజీపీల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పదే వివక్ష గురవుతా ఉంటే ఈ ఆంధ్ర నాయకులు సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, పౌరుషం లేకుండా, ఆత్మగౌరవం లేకుండా, దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా, తెగింపు లేకుండా అడ్డగోలుగా తెలంగాణ నాయకులు మనల్ని తిడతా ఉంటే ఎందుకు తిడతాను వాగు అని చెప్పి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రోజు ఓట్లు వచ్చి అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు గాని, చంద్రబాబు గారు గాని. దేనికి భయం వీళ్ళకి? తెలంగాణ నాయకులు చెప్పలేరా? మీరు అడిగితే మమ్మల్ని అనండి, ఆంధ్ర ప్రజలు అనకండి. మీకు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేరా? మీరు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా? మీకు తెగింపు లేదా? మీకు వాజమ్మల్లాగా దద్దమ్మల్లాగా వాళ్ళు తిడతా ఉంటే కూర్చొని అయ్యా తిట్టండి ఇంకా తిట్టండి మమ్మల్ని. సిగ్గున్నాళ్ళకి. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారండి? పార్టీలను ఎలా నడుపుతారు మీరు? నా తోటలో నాతో పాటు పనిచేసే ఒక పెద్ద ఆయన, కాకినాడ, ఒక 40-50 సంవత్సరాల నుంచి వచ్చేసిన వ్యక్తి, కష్ట సుఖాలు మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. వచ్చి తెలంగాణకి రోడ్లు వేసిన వ్యక్తి, కాంట్రాక్ట్ లేబర్ గా వచ్చి మోకాళ్ళు పగిలిపోతే, మోచెప్పలు పగిలిపోతే ఉమ్ము రాసుకొని రోడ్డు కాంట్రాక్ట్లు పనిచేసిన దళితులు. అలాంటి వ్యక్తి ఒక రోజున తోటకు పనిలోకి రాలా, చనిపోయారు. ఆయన వెళ్ళి చూస్తే ఆయన తెలంగాణలో మీరు ఇక్కడ ఖననం చేయడానికి లేదు, పూడ్చిపెట్టడానికి లేదని చెప్పారు. ఆయన ఎందుకంటే ఆయన తెలంగాణ ఆయన కాదు, మీరు ఆంధ్ర ఆయన కాబట్టి మీరు ఆంధ్రాలో పూడ్చుకున్నారు. పాలకులు చేసిన తప్పులకి ఒక కష్టపడి జీవితకాలం అంతా కష్టపడి మోచెప్పులు పగిలితే ఉమ్ము రాసుకొని ముందుకెళ్లిన వ్యక్తి సడన్ గా దోచేవాడు అయిపోయాడు తెలంగాణలో. ఎవరు దోచారు తెలంగాణని? కూర్చున్న ముఖ్యమంత్రులు దోచారేమో, ఎమ్మెల్యేలు దోచారేమో. ఆంధ్ర వాళ్ళు పాలసీలు మీకు అన్యాయం చేస్తే తెలంగాణకి అన్యాయం చేసింది ఆంధ్ర పాలకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారేమో, కాంగ్రెస్ వాళ్ళు చేశారేమో, తెలుగుదేశం వాళ్ళు చేశారేమో. దీంట్లో ప్రజలకు ఇక్కడ బాధ్యత ఉంది. అడిగేవాడు ఎవడున్నాడు ఇక్కడ? దమ్ము లేదు, ధైర్యం లేదు ఒక్కొక్కడికి. అందుకే నేను తెలంగాణ నాయకులు ఒకటే చెప్పాను, ఆంధ్ర ప్రజలు తాట తీస్తామని చెప్పాను. ఒకే ఎవరికి భయపడతాం? ఎంతసేపు, ఎంతకాలం భయపడతాం? ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళం, ఎవరిని కూర్చొని చెయ్యిలు చాచిన వాళ్ళం కాదు. అడ్డగోలుగా కూర్చొని ఇష్టానికి తిడతా ఉంటే ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు గాని, చంద్రబాబు గారు గాని, ఈ రోజున ముఖ్యమంత్రి అవుతాం చెప్పి లోకేష్ గాని, ఏమన్నా మీరు ఏ రోజైనా కాపాడారా? మీరు తెలంగాణ నాయకుల్ని ఆత్మని చెప్పగలిగారా? మీరు దమ్ము లేదు, తెగింపు లేదు, ఇలాంటి కూర్చొని ముఖ్యమంత్రులు అవుతారు. ముఖ్యమంత్రులు ఆత్మగౌరవం కాపాడలేని వ్యక్తులు. జనసేన పార్టీ పెట్టింది. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే, రాజ్యాంగ హక్కులు కాలు రాస్తా ఉంటే చచ్చిపోవడం సిద్ధమై పార్టీ పెట్టాను. దాడి చేస్తానేమో చెయ్యని ఒక్కొక్కడు భయపడి ఇళ్లలో కూర్చొని బయట చెంగుల వెనకాల దాచుకున్న నాయకులు వీళ్ళు. బయటకు వచ్చాను ధైర్యంగా. ఒక అధికారిని చుట్టుపట్టుకొని ఒక ఎమ్మెల్యే చెప్పుతో కొడితే ఒక్కడు మాట్లాడలేదు, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడలేదు. ఇది తప్పు అని ఒక్కడు చెప్పలేదు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేకపోయారు. ఒక డ్యూటీ చేస్తున్న ఒక మహిళా అధికారిని, ఒక పనికి మాలిన దెందులూరు రౌడీ ఎమ్మెల్యే, ఒక గాలి రౌడీ, వీధి రౌడీ, ఆకు రౌడీ కొడితే మాట్లాడతావు నువ్వు? మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి సభకు విప్పులుగా పెడతారు మీరు వాళ్ళని? ఇదా మీ స్థాయి? ఒకవైపు మేము కులాల ఐక్యత అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ ఎమ్మెల్యే ఒకడు కూర్చొని పోలీస్ అధికారుల మీద కులం పేరు పెట్టి దూషిస్తాడు, ఎస్సీ కులాలను చెప్పి పేరు మీద దూషిస్తాడు, మాదిగల పేరు మీద చెప్పి మాదిగ కులాలను దూషిస్తాడు, మీడియా వారిని కొడతాడు, ఇసుక మాఫియా చేస్తాడు, మహిళా అధికారులను కొడతాడు. నాకు అర్థం కాల, ఈ వ్యక్తికి చావు చచ్చిపోయిందా ఈ ముఖ్యమంత్రికి అనుకున్నాను చంద్రబాబు గారు. పౌరుషం లేదా? అరే నువ్వు కాపాడాలి ముఖ్యమంత్రివి. అన్యాయం చేస్తా ఉంటే నువ్వే కాపాడకపోతే, నువ్వే రౌడీలు వెనకేసుకొస్తే, నువ్వే గూండాలను వెనకేసుకొస్తే రక్షించేవాడు ఎవడు? ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే జన సైనికుల్ని సభలకు వెళ్తే మిమ్మల్ని బద్దలు కొడతావు, కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నా, మీరు చాలా మంది రాజకీయ నాయకులు చూసుండొచ్చు, నాలాంటి చూసుండ్రు, చూడబోరు కూడా. గ్యాస్ ఆయిల్ కంపెనీల మీద మాట్లాడిన వాడికి ఒకరికి ధైర్యం లేదు, ఒకరికి దమ్ము లేదు. కోనసీమ ఆయిల్ కంపెనీ దోపిడీలు మాట్లాడడానికి ఒక్కడికి దమ్ము లేదు. ఒక దమ్ము జనసేన పార్టీకి ఉంది, ఒక పవన్ కళ్యాణ్కే ఉంది దమ్ము. 30 అడుగుల లోపల వేయాల్సిన పైపుల్ని కోనసీమలో 3 అడుగులు పైనేసి గ్యాస్ లీకులు. ఈ రోజు చూశాను బిడ్డని, నగరం యాక్సిడెంట్ లో చనిపోతే బిడ్డలు ఒళ్ళంతా కాలిపోయి. ఇదే ఒక ఆయిల్ కంపెనీ యజమానులు బిడ్డలకు జరిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా? తెలుగుదేశం ఎమ్మెల్యేలు బిడ్డలకు జరిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా? కోనసీమ బిడ్డలకు జరిగితే ఒక్కడు మాట్లాడ్డా? అంటే కోనసీమ ఏంటి? దోపిడీకి, దోచుకోవడానికి వనరులు తీసుకెళ్లిపోతే మేమంతా కూర్చొని దోపిడీ గురవ్వాలా? రక్తపాతం మాకు, అభివృద్ధి మీక? అడిగేవాడెవడు? నిలదీసేవాడెవడు? జన సైనికుడు నిలదీస్తాడు. కోనసీమ ఆడపడుచు నిలదీయాలి. దీన్ని విసిగిపోయాం, అలసిపోయాం, దెబ్బ
దెబ్బకి దెబ్బ తీయకపోతే ఎవ్వడు మాట విన్ను. ఇక్కడ దెబ్బకి దెబ్బ కొట్టాల్సిందే వీళ్ళని. ముఖేష్ అంబానీ గారిని అడుగుదాం అనుకుంటాం, ఏం మీరు ఇక్కడ నుంచి 2006లో వచ్చి ఇక్కడ 1 kg బేసిన్ లో తీసి ఆ వనరుల్ని ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడ్డ తర్వాతే మేము ఎక్కడికైనా చెప్పిన వాళ్ళు గుజరాత్ కని తీసుకుపోతారా? మీరు 720 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి మా పచ్చడి కోనసీమ నుంచి పైప్ లైన్ వేసి గుజరాత్ తీసుకెళ్లిపోతారా? ముఖాన ఒక 270 మెగావాట్లు కొట్టి అదే చేస్తారు. మీరు అడిగేవాడు ఎవరు? దీన్ని సవటల్లాగా దద్దమ్మల్లా కూర్చోబెట్టి రాజకీయ వ్యవస్థ దమ్ము లేదు. రిలయన్స్ అడగలేరు, ఓఎన్జీసీ అడగలేరు, గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్ అడగలేరు. అన్యాయం జరుగుతుంది, మీరు అన్యాయం ఆపండి అని అడిగేవాడు ఎవరు లేడు. 2014 జూన్ లో నగరంలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం ఈ రోజుకి మిమ్మల్ని అడగాల మాకు న్యాయం పరిహారం ఇవ్వమని చెప్పి? ఈ దుర్మార్గులకి ఎప్పుడు మనసు కరుగుద్ది, ఎప్పుడు హృదయం కదులుద్ది, ఎప్పుడు కన్నీళ్లు వస్తాయి వీళ్ళకి? చచ్చిపోవాలందరూ. కలికిరం రాదా మీకు? జాలి రాదా? దయ రాదా? సిగ్గుండాలి. బతుకు చెడ. మీరు చెప్తారు కదా మాది రాయలసీమ బ్యాక్గ్రౌండ్, మాది ఉడుకు రక్తం మాది అంటారు కదా. మరి మీరు ఎందుకు మాట్లాడలేరు? రిలయన్స్ వాళ్ళతో భయం మీకు? రిలయన్స్ వాళ్ళు అంటే ఈయన ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఎంత పట్టో, నేను అసలు గట్టి వ్యక్తి నేను చెప్తా ఉంటారు. అంత భయమే నీకు? అంత భయమే మీకు? మాట్లాడండి ధైర్యంగా. కొంచెం సామెత ముత్తగా ఉన్న ఆడపడుచులు క్షమించాలి. వాడికి భయపడి, ఈడికి భయపడి, వాడు అమ్మ మొగుడికి భయపడి, రిలయన్స్ వాడికి భయపడి, ఓఎన్జీసీ వాళ్ళకి భయపడి, గుజరాత్ వాళ్ళకి భయపడి, ఎందుకే అదో జీవితం, పాడు జీవితం. 2 కళ్ళ సిద్ధాంతం మాది, 6 చేతులు ఆలోచన మాది. పిచ్చి మాటలు కాకుండా ఒక తప్పుంటే తప్పుని చెప్పండి, అంతేగాని చిన్న కోడి కత్తి గుచ్చుకొని భుజం మీద దిగిందని చెప్పి ఓ గగ్గోలు పెట్టే కాదు. కోడి కత్తి గుచ్చుకుంటే కూడా దాన్ని ఒక పెద్ద కోడి కత్తి గుచ్చుంది, కోడి కత్తి గుచ్చుకుంది, 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 గుచ్చుకుంది. మల్లెల బాబ్జీ అనే వ్యక్తి ఇలాగే చిన్న కత్తితో కొడితే రామారావు గారి బొట్టలు తెగిపోయింది. పాపం తెగిపోతే చాలా పెద్ద కట్టు కట్టుకుని తిరిగారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీ అనే వ్యక్తి నన్ను చంపేస్తారంటే ఏ ఊరిని అనుకునేవాడిని చిన్నప్పుడు పేపర్లు చదివి, కానీ నిజంగా చంపేశారు కుర్రాడిని. అలాగే ఈ అబ్బాయి కోడి కత్తితో కూర్చున్న అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారిని పొడవగానే వెంటనే నీచంగా తెలుగుదేశం నాయకులు జన సైనికుడు ఎవరో చేసేసాడు. మళ్ళీ దానికి ఒక రంగు ఇవ్వడం ప్రారంభించారు. ఈ అధములకి, ఈ నీచులకి ఇంత దిగజారుడు స్థాయి రాజకీయం ఏంటో నాకు అర్థం కాల. అంత దిగజారుడుగా మేము చేస్తాం రాజకీయాలు? మనుషుల్ని కొట్టించి చంపించి అలా చేస్తాం మేము? అసలు ఆలోచిస్తాం అలా అంటారు ఆలోచన? ఒకటేసారి పెద్ద విప్లవాలు పట్టుకొస్తాం, మీ అందరినీ కాళ్ళు రాసి మొత్తం కొత్త రాజకీయ వ్యవస్థను స్థాపిస్తాం. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు మేము చేయం. 7 o'clock బ్లేడ్ తో కోసుకొని మా మీద హత్య జరిగింది, కత్తిపేటతో వెంట్రుకు దిగింది, ఇవన్నీ మేము మాట్లాడమ్మా. ముఖ్యమంత్రి గారి అభివృద్ధి దునపోతు పాలిచ్చినట్టే. అభివృద్ధి జరగదు, ఎగిరి తంతది, మళ్ళీ వెనక్కి వెళ్ళి పడతాం. అది వాళ్ళు వచ్చేసి అభివృద్ధి. 2050కి విజన్ అంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ కి. దొడ్లో దున్నపోతు తినిందిరా అంటే వంటగదిలోకి వెళ్ళి వెండికిని తీసుకున్నారా, జున్నుపాలు బెతుకుతామని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించలేరు, తీసుకోండి నా మాట, కోనసీమ నుంచి చెప్తా ఉన్నాను. ప్రభుత్వం రాదైంది. తెలుగుదేశానికి రోజులు అయిపోయినాయి. తెలంగాణ నుంచి తరిమి కొట్టారు ఇక్కడికి. ఆంధ్రాలో కూడా జనసేన అండగా ఉంటేనే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తీసుకొచ్చే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన పార్టీ నుంచి మనం స్థాపిద్దాం. 2009లో అవమానాలు పడ్డాం, దెబ్బతిన్నాం. రటకారాలు, పరిహాసాలు, చీదరింపులు, చిత్కారాలు. సావ చచ్చిపోలా. పౌరుషం ఉంది, ఆత్మగౌరవం ఉంది. మాట పడితే వెన్ను చూపే వ్యక్తులం కాదు, అన్యాయానికి ఎదురుకెళ్లే వ్యక్తులం మేం. మీలాగా కుత్సిత బుద్ధులతోటి కులాల ప్రకారం మనుషుల్ని వేరు చేయం. కులాలని కలుపుకొని వెళ్తాం, ప్రాంతాలని కలుపుకొని అభివృద్ధి తీసుకొస్తాం. 2009లో చాలా మంది నన్ను వెటకారం చేశారు. అలాంటి అన్న ప్రతి చవటకి నేను ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాను. పొగరనుకుంటే అనుకోండి, ఏమని అనుకోండి. 2009లో మమ్మల్ని తిట్టిన ప్రతి చవటకి నాకు పౌరుషం చచ్చిపోలా. మేము వచ్చింది సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. అన్ని కులాలు బాగుండాలి. కులాల ఐక్యత కోసం నేను మాటల్లో చెప్పాలా, చేతల్లో చేసి చూపించాను. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి ఓటుని ఆయుధంతో తెలుగుదేశం పార్టీని కూల్చేద్దాం, వైసీపీని రానివ్వకుండా చేద్దాం, జనసేన ప్రభుత్వాన్ని వచ్చేలా చేద్దామని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.